రహీస్ క్వాలిటీ ఏంటంటే ఎంత బాగా మాట్లాడతాడంటే ఎంత గోల్ సిచ్యువేషన్ అన్నా చాలా హ్యాపీగా చేంజ్ చేశాడు ప్రతిదాన్ని. మా క్లాస్ లో రాజేష్ అని ఉంటాడు అబ్బాయి ఎగ్జామ్ రాసేటప్పుడు తన ఎగ్జామ్ రాయడు, అవసరాలు భయపడేస్తాడు. ఎందుకంటే ఎగ్జామ్ లో కూర్చుంటాడు ఇలా కూర్చుని అది జస్ట్ దేవుడిని దండం పెట్టుకుంటున్నాడు అంతే. విక్రమ్ క్వాలిటీ ఏం లేదు. ఇప్పుడు సీన్ ఏదైనా మాట్లాడాడు అనుకో, నువ్వు మాట్లాడరా ఏదన్నా మాట్లాడరా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆడొచ్చి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంటాడు. మాట్లాడరా పార్టీ అలాంటినే ఎందుకు చేయరా పార్టీ ఎందుకు చేయ అంటే వాడు సొంతంగా డైలాగులు వదలడం ఎవరన్నా ఉదిస్తారో వీడు అట్టుకుని అవి ఉదులుతాడు. అది విక్రమ్ క్వాలిటీ. కానీ మా క్లాస్ లో 60 మెంబర్స్ 60 టాలెంట్స్ ఉన్నాడు. ఇప్పుడు శేఖర్ బాబు ఉన్నాడు. మేమేంటంటే నేను శేఖర్ బాబుని ఏదో ఇరిటేట్ చేయడానికి కాదు, క్లాస్ లో మన సబ్జెక్ట్ చదువుతాం కానీ శేఖర్ బాబు ఒక గంటలో ఒక బుక్ సైలెంట్గా చదువు రాస్తాడు. కానీ మనమంతా బుక్ చదువుతాం కానీ సైలెంట్ని బట్టి మొత్తం అన్ని యూనిట్లు చెప్పేస్తారు పక్కపక్కమని. అది ఒక టాలెంట్. ఇప్పుడు అలాగే ఇంకెవరు పుణేశ్వరరావు ఉన్నాడు. చూడడానికి మనిషి కొంచెం హ్యాండిక్యాప్డ్ వల్ల ఒక 2 minutes లో మిక్కీ మౌస్ బొమ్మ వేసేస్తారు. అంత టాలెంట్ ఉంది. మేము చూస్తాం, పాటలు కూడా చాలా బాగా ఇంటర్ కూడా చేస్తారు. అలాగే ఇప్పుడు ఇంకా ఎవరు నాకు మూర్తి ఏంటంటే పాప మొత్తం అట్టుకోలేం. మంచి ఉంటుంది, చాలా మంచుడు. మంచి కృష్ణ ఏంటంటే సెమినార్ చెప్పేటప్పుడు జోల పాడినట్టు ఉంటుంది. అలా నిద్రలోకి వెళ్ళిపోతా. నాకు తను డిగ్రీ నుంచి తెలుసు కానీ ఎప్పుడు తన దగ్గర ఎంత కమ్యూనికేషన్ ఉందని నాకు అస్సలు తెలియదు. ఎంబీఏకి వచ్చాక షాక్ అయిపోయింది. ఎడ్రా బాబు వీడు ఎలా చదివిస్తున్నాడు. అలాగే హరీష్ లో కూడా 3D యానిమేషన్ మల్టీమీడియా అవన్నీ చేయగల క్యాపబిలిటీ ఉండాలి. మంచి టాలెంటెడ్ పర్సన్. గోవింద్ మర్చిపోయిన పర్సన్ ఎవరంటే గోవింద్. ఎందుకంటే క్లాస్ లో విప్లవం రేచిన వ్యక్తి. ఫస్ట్ జన్మలో గోవింద్తో మొదలైన గొడవ రామనాథుడి కాష్టం లాగా కాలుతూనే ఉంది. ముని ఏంటంటే స్టేట్మెంట్ కాదు, ఆ వాయిస్ లో ఒక డెలివరీ చాలా బాగుంటుంది. ఒకసారి క్యాంటీన్ లో కూర్చున్నాడంట. ఎవరో బాధపడకండి, ఒకసారి క్యాంటీన్ లో కూర్చున్నాడు. క్యాంటీన్ లో కూర్చుంటే తనకి ఫుడ్ కొత్తగా ఉంది. ఓసా ఫుడ్ తినకపోతున్నానే రోజు కొత్త ఆ వాయిస్ లో డెలివరీ చూసారు ఎలా ఉందా. అలాగే ఇంకెవరు రాజేష్ ఒకసారి సార్. రాజేష్ ఉన్నాడు సార్. రాజేష్ లేడీస్ చేయనంత ఫ్యాంటాస్టిక్ గా చేస్తాడు వంట. అలాగే ఒక ఆర్టిస్ట్ కూడా తనంతటా తాను ప్రేమతో ఫోటో చేసి ప్రేమ చేయగల క్యాపబిలిటీ ఉంది రాజేష్ దగ్గర. ఒక్క కమ్యూనికేషన్ లో కొంచెం ల్యాగింగ్ ఉన్నాడు కానీ కమ్యూనికేషన్ ఉంటే నెంబర్ 1 పర్సన్ ఇన్ ద క్లాస్. అలాగే పెద్దన్నయ్య ఆడి గురించి చెప్పాలి. పెద్దన్నయ్య ఏంటంటే 6 feet ఉన్నాడు. ఆడి గురించి మీకు తెలిసింది అదే. కానీ జ్ఞానంలో ఒకసారి ఆగి నుంచున్నాడంట. ఒక చేతక బండి వచ్చి అన్ని టాప్ పని కూర్చుంది. కొద్దిగానే ఏమవుద్ది దెబ్బలు వెళ్తాయి కానీ మంచి చచ్చిపోయాడు.
జోక్ కాదు ఇది రియల్. ఎలా చచ్చిపోయారా? మంచి ఉన్నారు. మల్లేష్ లో కూడా కమ్యూనికేషన్ ఎక్సలెంట్. అండ్ ప్రసాద్ ఈజ్ ఎ గుడ్ డాన్సర్ అండ్ ఈజ్ చిల్డ్రన్ ఆల్సో. సత్యప్రసాద్ మబుల్ వెంకటేష్ ఇప్పుడు వచ్చి మాట్లాడారు కదా, తన వాయిస్ 60 మెంబర్స్ ఉంటారు, తను మాట్లాడతాడు మేడం ఎవరో అని ఎలా చూసుకుంటారు అంటే ఎక్కడికి వచ్చిన వాయిస్ తెలీదు. 60 మెంబర్స్ అలా ఉంటారు కానీ వాయిస్ ఎక్కడ ఏంటంటే నేను ఎదురు చెప్తున్నానంటే మా 60 మెంబర్స్ ఎక్సలెంట్ టాలెంటెడ్ పర్సన్. ఆకే బాగా చెప్తే లేడీస్ గురించి చెప్పమన్నారు సార్. ఈరోజు బాబే చెప్పాలి. బాబు చెప్పాలన్నా అలాగే సంజయ్, అలాగే ఉష కూడా మంచి అమ్మాయి, చాలా బాగా మాట్లాడు. జానకి కూడా మంచి అమ్మాయి. మళ్ళా యమునక్క మీకు మ్యారేజ్ అయిందనే సంగతి తెలుసు కానీ క్లాస్ లో 6 లాంగ్వేజెస్ మాట్లాడగల క్యాపబిలిటీ ఉన్న ఒక అమ్మాయి. వెంకటలక్ష్మి ఫైటింగ్ గర్ల్, ఏదన్నా సరే టాపిక్ అనర్గళంగా మాట్లాడగల క్యాపబిలిటీ ఉంది. అలాగే రూపాలని she is a good dancer, she is having the good communication skills and in the fourth portion she is the first topper. రూప వచ్చినప్పుడు కూడా మేకప్ చేస్తే చాలా బాగుంటుంది. మేకప్ అంటే మేకప్ వేసుకుంటే బాగుంటుంది అంటారేమో, మామూలుగా కూడా బాగుంటుంది. రాజేశ్వరి వాళ్ళ ఇంటి పేరు కమల. నేను అనుకున్నాను శేఖర్ కమల వాళ్ళ రిలేటివ్స్ ఏమో. ఫస్ట్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ రిలేట్ చేశాను సినిమాలోకి వెళ్ళాల్సింది. నీకేమైనా శేఖర్ కమల వాళ్ళ రిలేషన్ అంటే అవును వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు కమలే అంది. అంటే రిలేషన్ కదా అంటే అలా ఎలా అవుతుంది అన్నది. అని నేను ఆ అమ్మాయి కూడా మంచిదే. అంటే గర్ల్స్ కూడా చాలా ఇష్టం. గాయత్రి ఇండస్ట్రియల్ విజిట్ వెళ్ళినప్పుడు ఎన్ఎఫ్సీలో ఒక కోడ్ మిస్ అయింది. ఏంట్రా కోడ్ మిస్ అయింది నేను అలా చూస్తున్నాను. లేజర్ నుంచి సౌండ్ వస్తుంది. జోగు నిజం కాదు. అమ్మాయి బాగుంటుంది, పట్టుకున్నా బాగుంటుంది. నాకు మంచి ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైంలో. ఇంకెవరన్నా మిస్ చేస్తున్నా తినా నుంచరా ఏం చెప్తున్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని గురించి మంచి ఒపీనియన్ ఉంది. క్లాస్ లో ఏంటంటే ఒక పెద్ద దిక్కులు అంటారు మంచి అంటున్నారు. ఈ రోజు చేద్దామని చాలా కష్టపడ్డాడు కానీ సపోర్ట్ రావడంతో ఆడుతుంది. ప్రేమ అంటే కూడా నాకు చాలా ఇష్టం. రియల్ గా చెప్తాను. రవి ఏంటంటే ఫోర్త్ టైం వచ్చేటప్పటికి నాకు చాలా క్లోజ్ అయ్యాడు. ఎందుకంటే నేను రోజుకో జీన్ ప్యాంట్ వేసుకొచ్చేస్తున్నాను. వేసుకొచ్చిన వెంటనే ఇలా చూసి పైనుంచి కింద ఎలా వెళ్ళిపోయాడు. ఏరా రవి నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అంటే నీ పద్ధతి బాగాలేదురా. ఏరా అంటే ఏదో జీన్ ఏంటి నువ్వేంటి అలా వచ్చేస్తున్నావు ఏంటని వాడు. అరే ఎంబీఏ అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ రా, నువ్వు జీన్ అయిపోతుందంటే అలా చెయ్యిపోయింది కదా ఈసారి గురిలో ఈ సెమికి అలా. రవి కూడా మంచి చెప్తాడు. అలాగే బాబు నా పేరు పెట్టుకున్నాడు, నా పేరు నెలబెట్టాడు కూడా. Faculty starting with Vice Principal, sir.